ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 21వ పాసురం. ఈ పాసురంలో అమ్మ గోదాదేవి ప్రార్థించగా నీలాదేవి కూడా వచ్చి ఈ గోదా గోష్ఠిలో చేరింది. ఈ గోపికలు అంటే గోదాదేవి యొక్క చెలికత్తెలు గోదాదేవి, నీలాదేవి వీళ్ళందరూ కూడా కలిసి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో పాసురం చెప్పుకుందాం. ఏ తక్కలంగళ్ ఎదిరి పొంగి మీదలిప్ప மாத்தாதேபால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடையே துயிலசாய் மாத்தாருணுக்கு வலி தொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய். ஏத்த கலங்கள் எதிரி பொங்கி மீதலிப்பா மாத்தாதேபால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலசாய் மாத்தாருணுக்கு வலி தொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடுபனேமா போலே పోత్యాం వందోం పొగిడిందేలోరెంబావాయ్. ఈ పాసురంలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తున్నారు. ఓ నందగోపుని కుమారుడా అని సంబోధిస్తున్నారు. నందగోపుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం. ఆ ఆచార్యుడు అధీనంలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రం యశోదాదేవి. ఆ మంత్రానికి అధీనుడై పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆచార్యుని ఓ ఆచార్యుని సంబంధంతో చెప్పి ఓ నందగోపుని కుమారుడా అని చెప్పి పిలుస్తున్నారు. మరి ఎలాంటి వాడట నందగోపుడు అంటే ఏత్త కలంగిల్ ఎదురు పొంగి మీదలిప్ప. ఆ ఆవుల పాడి సమృద్ధి ఎలా ఉంది అంటే ఆవుల యొక్క పొదుగు దగ్గర కుండలు పెట్టగానే నిండి పొర్లిపోతూ ఉంటాయట. అలాంటి పాడి సంపద కలిగినటువంటి అనేక ఆవుల మందలు కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ నందగోపుని కుమారుడా లేచి రావయ్యా. ఆ ఆవులు బలమైనవే కాకుండా ఉదారంగా పాలను స్రవించేటువంటి గొప్ప గుణం కలిగినవి. నందగోపుని ఆవులకే అంత ఉదార స్వభావం ఉంటే మరి ఆయన కుమారుడిపైన నీకెంత ఉండాలయ్యా అన్నట్టుగా వాళ్ళు పేర్కొంటున్నారు అక్కడ ఆవుల యొక్క ఔదార్యాన్ని. తర్వాత ఇంత మాత్రమే అని చెప్పుటకు వీలుగాని అపరిచ్ఛేద్యుడనేటువంటి ఆయన మా కొరకై ఒకసారి రావయ్యా. పరమాత్మ యొక్క రూపం కానీ గుణం కానీ వైభవం కానీ ఇంత అని చెప్పడానికి ఎవరికి వీలు కాదట. అలా యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి వీలు కాక వేదమే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట. అలాంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగిన వాడు పరమానంద స్వరూపుడు ఆ స్వామి. మరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దీనికి ప్రమాణం అంటే వేదమే ప్రమాణం. అలాంటి వేదము ప్రమాణముగా తెలిపినటువంటి వైభవ గుణములు కలిగిన వాడా మేలుకొనవయ్యా. ఓ తేజో విశిష్టుడా నిద్రలేవయ్యా. ఇంత గొప్పవాడివయ్యండు కూడా మమ్మల్ని రక్షించడానికి ఒక గొల్ల రూపు వంశంలో అవతరించినటువంటి ఓ గొప్ప స్వామి మా కోసం రా తేజో విశిష్టుడా అని పలుకుతున్నారు. అలాగే శత్రువులు ఎవరి శత్రువులు అంటే భగవంతుడికి శత్రువులు ఉండరు, భక్తుల శత్రువులే ఆయన శత్రువులట. అలాంటి శత్రువులను నిర్వీర్యులను చేసి నీ వాకిట నిలబడేలాగా చేసేటువంటి పరాక్రమం కలిగిన వాడా. వాళ్ళు వచ్చి నీ పాదసేవకు ఉద్యమించినట్లే శత్రువులను పరాజితులను చేస్తే వాళ్ళు వచ్చి స్వామి యొక్క పాదాల దగ్గర ఆయన సేవ కోసం వేచి ఉంటారట. అలాంటి పరాక్రమం కలిగిన వాడా, నిన్ను విడవలేక వచ్చి నీ పాదాలను కీర్తిస్తున్నామయ్యా. నీ మాటలను నీ యొక్క నామాలను పలుకుతున్నాము. మేమును నీ గుణకీర్తనములను ఓడిపోయి స్త్రీత్వాహంకారం వదిలి నిన్ను కీర్తింపడానికి మంగళమాలపింపు వచ్చి ఉంటమయ్యా అంటున్నారు. అంటే స్త్రీలు సహజంగా కొద్దిగా స్వరూప లావణ్యాది అహంకారం కలిగి ఉంటారట. కానీ నీ ముందు నీ రూపం ముందు మేము కూడా ఓడిపోయి నీ సేవ చేయడానికి నీకు మంగళం పాడడానికి వచ్చినాం స్వామి. వచ్చి
మమ్మల్ని అనుగ్రహించు అని ఈ పాసురంలో వేడుకుంటున్నారు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.